పచ్చి జీడిపప్పు చికెను కలిపి కూర వండుతున్నానండి. ఈ బొడ్లు ఇలా చేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. చేతిలో ఇలా రుద్దుకోవాలి. కత్తిపట్టుకి ఇలా రాసుకోవాలి. ఇలా రాసుకోవాలండి నీళ్ళకి చేతులకి. ఎందుకంటే చేతులు పొక్కుపోయినట్టు అయిపోతాయండి. అందుకుండి ఈ ఆయిల్ రాసుకున్న వల్ల చేతికి అమ్మ అంటుకోదండి అండి. ఇలా అంటే వచ్చేస్తాయి పేళ్ళు కింద. తాజాగా ఉంటాయండి. ఈ పచ్చి జిమడకలు కోసుకుంటే ఎండు జిమడకల మీద బాగుంటుందండి పప్పు. ఇది మటన్ వేసి వండుకున్నా బాగానే ఉంటుందండి. చికెన్ వేసుకుని వండుకున్నా బాగానే ఉంటుంది. నేనైతే చికెన్ వేస్తున్నానండి. ఇప్పుడు మళ్ళీ ఈడోకి మటన్ వేసి వండుతానండి. ఇలా కట్ చేసినట్లండి ఏదో పెట్టి ఇలా తీసుకోవచ్చండి. అట్ల పుల్ల అయినా సూదుకున్నది ఏదైనా సరే ఇలా తీసుకోవాలి. ఇలా పెట్టుకుంటే వస్తుంది. ఇలా పెట్టుకోవాలండి. మయ్యనంటే మొక్క అయిపోద్ది. మూలలో పెట్టుకోవాలి ఇలాగ అట్ల పుల్ల. ఇలా ఒలిచేసిన పప్పు గోరెసిన నీళ్ళు వేయాలండి. అప్పుడే తొక్క బాగా వద్దే. ఒక నిమిషం అలా ఉంచాలి. ఇప్పుడు తొక్క వద్దామండి. వచ్చేస్తాయి ఇంకా. ఇలా వచ్చేస్తాయండి గుళ్ళు కింద. జీడిపప్పు చాలా పని అండి. పచ్చిక్కలు చేసుకుంటాం. తింటమైతే ఒక ముద్ద తిని 2 ముద్దలు తినేస్తాం. అంత టేస్ట్గా ఉంటుంది. పని కూడా ఎక్కువ. ఇది పప్పు ఇలా చేసానండి. ఈ పప్పుని 2-3 చుట్లు కడుగుదాం. పైన జిడ్డు అంతా పోద్ది. 1/2 కేజీ చికెన్ అండి. పసుపు వేసి ఉడకబెట్టేసానండి కుక్కర్లో వేసి. జీడిపప్పు అండి. ఇది 100 గ్రాములు ఉంటుందండి. మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 5 అండి. 4 పచ్చిమిర్చి, తగినంత కారం, తగినంత ఉప్పు, 1/2 స్పూన్ పసుపు అండి. ఇవేనండి. ముందుగా దాకపోయి మీద పెడుతున్నానండి. తగినంత ఆయిల్ వస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిందండి. పచ్చిమిర్చి వేద్దాం. చీరుకున్నాయి. కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి.
కళ్ళుప్పు కొంచెం వేస్తున్నాను ఉల్లిపాయ మగ్గుతాకి. మేమైనా ఒకసారి ఇలా గరిటె తిప్పుకోవాలండి, లేదా ఉల్లిపాయ మాడిపోద్ది. ఉల్లిపాయ వేగిందండి, చికెన్ వేద్దాం. అందులోనే 3 స్పూన్లు కారం వేస్తున్నానండి. అరసూలు పసుపు వేస్తున్నాను. 2 స్పూన్లు ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఇలా కలుపుకుందామండి. ఇప్పుడు నీళ్ళు వేద్దామండి. ఇలా కలుపుకుందాం. ఇప్పుడు జీడిపప్పు వేద్దామండి. ముందే వేసుకుంటే ముక్కలు అయిపోతాయని పైన వేసాను. మూతేసి 10 నిమిషాలు ఉంచుకుందామండి, ఉడుకుద్ది. ఈ లోపల మసాలా రెడీ చేసుకుందాం. ఇప్పుడు దగ్గర పడిందండి, మసాలా వేద్దాం. మసాలా పడద్దండి, మూతేసి 2 నిమిషాలు ఉంచుదాం. దగ్గర పడిపోయిందండి, దించేద్దాం. పైన కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి.